హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. సో ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా. సో ఈ స్టైల్ మార్చడానికి నా ఎదురుగా ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు అతను ఫైట్ చేస్తున్నారు, దేనికి ఫైట్ చేస్తూ ఉన్నారు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఆయన నుంచే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆయన మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు మాట్లాడారు. నమస్తే సార్. నమస్కారం. ఏంటి సార్ స్టైల్ మొత్తం మార్చారు? మీరు మార్చారని నేను కూడా మార్చేసాను. బాగున్నారండి, చాలా స్మార్ట్ గా ఉన్నారు. అవునా? మీరు కూడా చాలా స్మార్ట్ గా ఉన్నారు. స్మార్ట్ గా ఉన్న వాళ్ళు మీరు బాగా ఇష్టపడతారని విన్నాము. అందాన్ని ఆరాధించాలి, ప్రకృతిని ఆరాధించాలి, అందమైన పూలను ఆరాధించాలి. పూలనే కదా, మీరు చాలా మందిని ఆరాధిస్తాం ఆస్వాదిస్తాం అంటూ స్క్రీన్ మీద లేనిపోయిన రచ్చ అంతా చేస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు మీరు ఏ సొసైటీకి, అసలు సొసైటీలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏ సంఘానికి అధ్యక్షులు? మీ దగ్గర దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వగలరా? కొంతమంది అంటే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం అడుగుతున్నారా? ఓకే ఓకే నేను మైనంపాటి వెంకట మురళీకృష్ణ శర్మ అండి. మేము బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళము. బ్రాహ్మణ కులంలో చాలా మందికి నిన్న ఒక చోటుకి వెళ్తే అక్కడ కూడా పాపం అతనికి తెలియక కొన్ని ఉన్నాయి కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బ్రాహ్మణులలో శాఖలు ఉంటాయి. అందులో ప్రధానమైనవి నియోగ శాఖ. 6000 నియోగులు అంటారు, వీళ్ళని వైదికులు అంటారు. చెప్పాలంటే దాదాపు 80 శాఖలు ఉన్నాయి. బ్రాహ్మణ కులంలో 80 శాఖలు దాకా ఉన్నాయండి. అందులో ప్రధానంగా నియోగులు, వైదికులు, ఇంకా చాలా ఉన్నాయి ఉపశాఖలు. మేము నియోగులం. వీళ్ళని కరణాలు అంటారు. కరణం అనే పేరు చెప్తే మీకు అర్థమైపోతుంది. గ్రామాల్లో కరణం అంటారు. కరణం అంటే నియోగులు అనమాట. మేము ఆ శాఖ చెందిన వాళ్ళం. నియోగులు 6000. కరణాలు అంటే కరణం అనే వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉంటారు మొదటి నుంచి కూడా. పూజారులు అదే చెప్తాను, పూజారులు వేరు మళ్ళీ చెప్తాను. అందుకని ఎందుకు ఇప్పుడు మీరు శర్మ? నేను శర్మ అంటే నియోగ బ్రాహ్మణ. మీ పూర్తి పేరు చెప్పండి సార్. మైనంపాటి వెంకట మురళీకృష్ణ మూర్తి అంటారు. ఏ ప్రాంతానికి చెందిన? మేము ఒంగోలు ప్రాంతం, దీన్ని ప్రకాశం జిల్లా అంటారండి. ఆంధ్ర రాష్ట్రం. నేను బ్రాహ్మణ సంఘంలో మేము కూడా మైనంపాటి వాళ్ళం కూడా మేము మెంబర్స్. మీరు శర్మ కాదు అని ఒక వారికి అదే చెప్తాను వినిపిస్తుంది. సో దీనికి బ్రాహ్మణులు ఒకటండి, బ్రాహ్మణులు బ్రాహ్మణులు చెప్పుకోవడానికి గర్వపడాలి. ప్రతి కులం వాళ్ళని మేము గౌరవిస్తామండి. ప్రతి కులం వాళ్ళు మీ కులాన్ని మీరు గౌరవించుకోండి. ఎందుకు ఇప్పుడు మీరు శర్మ? మేము నియోగ బ్రాహ్మణులము. నేను ఉన్నత విద్య చదివాను. అనేక మల్టీనేషనల్ కంపెనీలో ఉన్నత ఉద్యోగాలు చేశాను. మల్టీనేషనల్ కంపెనీ. ఐ హావ్ డన్ మై MBA ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. I have done my MBA from Andhra University. I am a management graduate from Andhra University. I have done that from Rajahmundry Anaparthi College, GBR College, PG courses. And after that, I have started my career with some multinational companies in Hyderabad itself. సో ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మాకు ఒక రకంగా బంధువులు అవుతారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు బంధువులు అవుతారు. వాళ్ళు మమ్మల్ని పిలవటం జరిగింది, మీరు కూడా హైదరాబాద్ రండి, సినిమా ఇండస్ట్రీకి రండి అని చెప్పేసి. సరే అని సినిమా ఇండస్ట్రీ కోసం కూడా ఒక కారణం. కొంతకాలం సినిమాల్లో, టీవీల్లో కూడా నేను యాక్టింగ్ చేశాను. కొన్ని డైరెక్షన్ సైడ్ కూడా ప్రయత్నం చేశాను. సో తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, ఈ కరోనా టైంలో ఏమైతే జరిగిందంటే సమాజాన్ని మార్చేసింది. ఈ కరోనాకు ముందు ఏంటంటే మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాం. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర శర్మ గారు అని ఆయన, తిరుపతి దేవస్థానం ప్లస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి సంయుక్తంగా కూడా ఒక సకల దేవతారాధన ట్రైనింగ్ చేశారు. నేను ట్రైనింగ్ తీసుకున్నాను. నా దగ్గర ఎండోమెంట్ సర్టిఫికెట్ ఉంది. చూపిస్తాను కావాలంటే. అంటే శర్మ కాదు అని అంటున్నారు, మీరేం అనుకోకపోతే ఒక్కసారి నా క్లారిటీ కోసం, నా క్లారిటీ వస్తే మీకంటే ఏ సర్టిఫికేట్ కావాలి మీకు? ఒకటండి, చాలా మంది కూడా బ్రాహ్మణి అనే ఒక సర్టిఫికేట్, చాలా మంది కూడా విమర్శించే వాళ్ళు ఏంటంటే, అది కూడా చెప్తా, దానికి కూడా మీకు ఒక కారణం ఏమంటున్నారండి, మీకు శుక్లాంబరధరం కూడా రాదంటున్నారండి, సర్వేజన సుఖనోభవంతు సంస్థ అది కూడా రాదంటున్నారు. అది అతని చిన్నపిల్లడు ఏం చెయ్యకపోతే డబ్బులు ఎవరు ఇచ్చి పంపిస్తారండి? నిజంగా వచ్చలేదు సార్ శుక్లాంబరధరం. కొంతమంది ఒక మాటనండి, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చెప్పకూడదు. దానికి ఒక వస్త్రధారణ ఉంటుంది, దానికి ఒక పవిత్రత ఉంటుంది. కరోనా టైంలో నేను పౌరాయిత్యంలో ఉన్నాను. మా యజమానులందరూ చాలా సంతోషంగా ఉంటారు. కార్యక్రమం చేస్తే చాలా చక్కగా చేయించారని దండం పెడతారు మాకు. చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరు ప్రెజెంట్ పూజలు చేస్తారు? ఇప్పుడు కూడా నేను
నేను అన్ని వ్రతాలు 24/7 మీరు స్క్రీన్ మీద ఇప్పుడు ప్రజెంట్ శూన్యమాసం నడుస్తుంది. ప్రజెంట్ శూన్యమాసం 3వ నడుస్తుంది. ఇప్పుడు ఎవరికి కూడా కార్యక్రమాలు చాలా తక్కువ ఉన్నాయి. శుభకార్యాలయం చేయకూడదు కాబట్టి చాలా మంది బ్రాహ్మణులు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు ఒక డిసెంబర్ ఈ నెల కొంతకాలం వరకు ఖాళీగా ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి మీరు వేద శాస్త్రాలు వేద పాఠశాలలో చిన్నప్పటి నుంచి జరిగిన కాదు, అది కాదు, జనరల్ స్కూల్లో పూర్తి అంటే ఇక్కడ ఇప్పుడు ఏదో ఒక సర్టిఫికేషన్ కోర్సు లాగా పూర్తి అంటే మీరు అందరు డిఫరెన్స్ చెప్తాం. కొంతమంది చిన్నతనం నుంచి వేద పాఠ చదివిన వాళ్ళం కాదు, అది కాదు, అది ఒప్పుకుంటాను. లెట్ ఈస్ ఓపెన్. ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పుడు కొన్ని వందల మంది నియోగ బ్రాహ్మణులు పౌరోహిత్యంలో ఉన్నారు, రాష్ట్రం అంతా ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి పౌరోహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతకాలం ఉద్యోగాల్లో ఉండి పౌరోహిత్యంలో వచ్చిన వాళ్ళకి మధ్య ఒక చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పినంత స్పష్టంగా వీళ్ళు చెప్పలేరు, అది వాస్తవమే ఒప్పుకుంటారు. ఇప్పుడు మీరు శుక్లాంబరధరం చెప్పండి అంటే దానికి డ్రెస్ కోడ్ ఏముంటది చెప్పండి, నన్ను చెప్పండి నేను చెప్తాను. మీరు చెప్తారండి, మేము బ్రాహ్మణులు, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక వస్త్రధారణ చేయాలి. మరి ఎట్లా అంటే మీకు నిజంగా మేము అన్ని చోట వ్రతాలు చేపిస్తాము, మేము సత్యనారాయణ వ్రతాలు చేపిస్తాము, తర్పణాలు కార్యక్రమాలు కూడా అన్ని చేపిస్తాము. నేను పుష్కరాలకు వెళ్ళినప్పుడు పుష్కరాలకు ఖచ్చితంగా ప్రతి పుష్కరాలకు వెళ్తాను, తర్పణాలు చేపిస్తాను. మీరు ఏంటంటే ఆ విధంగా కూడా అడగకూడదు. మీరు ఒక బ్రాహ్మణుని పట్టుకొని శుక్లాంబరధరం వచ్చా అంటే ఎవరైనా మీరు చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవడో చూడండి, ఎవరో పరిచయం లేని వ్యక్తులు, ఒక పరిచయం లేని వ్యక్తి కాదు, మీరు నా మాట వినండి. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో మీరు మీ ఇంట్లో సత్యనారాయణ చదువుతారు, బోల్డ్ మంత్రాలు చెప్తారు, మీరు శుక్లాంబరధరం అవును అప్పుడు ఎలా ఉండాలి? మీ ఇంట్లో సత్యనారాయణ అదే చెప్పండి, మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకోండి, నేను చేస్తాను. మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తేనే నాకు డబ్బులు ఇవ్వండి, లేదా డబ్బులు ఇవ్వండి. శుక్లాంబరధరానికి లాస్ట్ పదం ఏమొస్తుంది చెప్పండి. దీన్ని ఎగతాళి చేసినట్టుగా అనిపిస్తుంది. ఎగతాళి కాదు, ఎగతాళి మిమ్మల్ని చేస్తున్నారు, మీరు ఎందుకు యాక్సెప్ట్ అతను చూడండి సోషల్ మీడియాలో ఏంటంటే అవతల కొన్ని సామాజిక బాధ్యత అనేది కొంతమందికి ఉండదు, సామాజిక బాధ్యత కొంతమందికి ఉంటుంది. మనం అంటే పరిచయం లేని వ్యక్తి గురించి మనం కామెంట్ చేయొచ్చా? తప్పు కదా. మనకు పరిచయం ఉండి మీరు పరిచయం లేదు, నా పేరు చెప్పు, నా పూర్తి పేరు చెప్పానండి, మా నాన్నగారి పేరు చెప్పానండి, మా అమ్మగారి పేరు వ్రతం చేశాను ఒప్పుకుంటున్నాడు కదా, వ్రతం చేశాను ఒప్పుకుంటున్నాడు కదా, వ్రతం యజమానితో మాట్లాడండి, ఆ చేసిన వాళ్ళు అతనికి అది అతనికి చూడండి, యజమాని ఎంతో సంతోషంతో ఇంకా దక్షిణ ఎక్కువ ఇచ్చి పంపించాడు ఆ రోజు. అది అతనికి తెలియదేమో, చెప్పిన దానికి ఎక్కువ దక్షిణ ఇచ్చాడంటే అర్థం ఏంటి? బాగా చేస్తేనే ఎక్కువ దక్షిణ ఇస్తాడు, బాగా చేయకపోతే ఎవరు డబ్బులు ఇయ్యరు. మీ ఇంటికి వచ్చి పూజ చేస్తే మీరు సంతోషపడితేనే డబ్బులు ఇస్తారు తప్ప లేకపోతే ఎవరు రూపాయి ఇవ్వరు. వాస్తవం. మీరు పూజలు చేస్తారైతే నేను అద్భుతంగా కూడా అంటే ఒకటండి, మాది ఒక గ్రూప్ లాగా ఉంటుంది, ఒక హోమం ఉంటుంది. ఒక హోమం చేయాలంటే ఒక వ్యక్తి చేయలేడు, కొంతమంది నిర్వహించే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు, ఇలా ఉంటుంది. నేను అన్ని రకాల కార్యక్రమాలను కూడా చేయగలుగుతాము. మేము ఒక సంఘం లాగా ఉన్నాం, మైనం పార్టీ అని టైప్ చేసుకొని చూస్తే తెలిసిపోతుంది. ప్రకాశం జిల్లాలో మీ తండ్రి గారి పేరు వెంకట్రావు గారు అండి. మేమంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళం, మేమంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళం అండి, ఉన్నత ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళం. అందరూ ప్రభుత్వ ఉద్యోగం కాదు, నేను ప్రైవేట్ జాబ్స్, ఎంబీఏ మీద ప్రైవేట్ జాబ్ చేశాను. మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పెద్ద డిజిగ్నేషన్ లో వర్క్ చేశాను. నేను చేసిన తర్వాత ఆ కరోనా టైంలో బయటకు వచ్చేసేసి మన ఇంకా కులవృత్తి అనేటువంటి బ్రాహ్మణ కులవృత్తి కాబట్టి అందులో కూడా కొంత నేర్చుకొని, నేనేమి పెద్ద పెద్దవి చేసేస్తాను చెప్పట్లేదు, వ్రతాలు చిన్న చిన్న కార్యక్రమం అంటే ఒక్కొక్కళ్ళు కొన్ని చేస్తారు, కొంతమంది అపరాలు చేస్తారు, కొంతమంది పెళ్లిళ్ళు చేస్తారు, కొంతమంది రెండు చేస్తారు, కొంతమంది హోమాలు చేస్తారు, ఇట్లా కొంతమంది కొన్ని చేస్తుంటారు. అందులో చాలా కార్యక్రమాలు ఉంటాయి. నేను కొన్ని కార్యక్రమాలు చేస్తాను. జనరల్ గా బ్రాహ్మిన్స్ అంటే మనం కామన్ గాను ఏదైనా టెంపుల్స్ ఏమైనా ఇష్యూస్ జరిగిన లేకపోతే ఇంకోటి గతంలో మీరు కూడా చాలా మంచి అనాలిసిస్ అవి ఇచ్చేవాడు. మరి ఇప్పుడేంటి సడన్ గా అంటే ఇప్పుడు బట్టలు వేసుకోమని చెప్తూ ఉంటారు, ఏదైనా బట్టలు వేసుకోమని, బట్టలు ఇప్పితే ఆనందిస్తాము అని మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. విప్పితే ఆనందించే, ఎందుకు ఆనందించే, అంత విప్పితే అంత ఆనందిస్తాము మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు నేను అంటున్నా. ఎవరు? నేను కాదు, సొసైటీ అందరూ మిగిలిన వాళ్ళు చేసుకున్నారు. మిస్అండర్స్టాండింగ్ అనేది జరిగింది. బట్టలు విప్పుకోండి ఎవరు చెప్పట్లేదు ఇక్కడ.
అసలు ఆవిడైతే మీరెవరో కూడా తెలియదు అన్నారు. ధర్మార్థ మీరేమో ఆవిడ కామ్ సంఘానికి అధ్యక్షులు అంటున్నారు. ధర్మార్థ కామ్య మోక్ష అని అంటారు. ఉమ్, ధర్మము, అర్థము, ఉమ్, కామ్యము, మోక్షము. ఉమ్, ఈ నాలుగిట్లో కామం కూడా ఉంది. ఉమ్, అర్థమైందా? ఉమ్. అందుకని మీరు దాన్ని కామం కూడా ఉంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 ఉంటాయి. ఉమ్, చతుర్విధ పురుషార్థ సిద్ధిద్దాం అని అంటారు. ఉమ్, సో కామం అనేది చాలా మంది చెడుగా ఆలోచించొద్దాడు. ఉమ్, జీవితంలో ఒక భాగం. ఉమ్. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక భాగం అది. కాదు సార్, మీరు అలా కొంతమంది open పైకి challenge చెప్పబోచ్చు. చేసేస్తే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జరగనట్టు ఊరుకుంటారా? చెప్పిన అసలు దొరికితే కొడతామని అంటున్నారు. అందరూ నాకు దానికి సపోర్ట్ ఏం చేస్తున్నారండి. సమాధానం చెప్తారు 100% బయట నాకు సపోర్ట్ చేస్తున్నారు ఉమ్. చాలా మంది కూడా. దొరికితే కొడతా చాలా మంది నాకు ఏం మీరు ఇంకా సమాధానం సపోర్ట్ చెప్తారు? చేయండి అని చెప్తాను. చూడండి, మేము చెప్పే సిద్ధాంతం ఒకటే, సాంప్రదాయబద్ధంగా ఉండండి అని మేము కూడా చెప్తున్నాం. ఉమ్, సాంప్రదాయబద్ధంగా జీవించండి. మీరు వస్త్రధారణ అనేటువంటిది మీరు వెళ్ళే ఒకేషన్ ని బట్టి ఉండాలి. ఉమ్. మీరు ఒక గుడికి వెళ్ళారు, గుడికి వెళ్ళినప్పుడు ఇట్లా జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వెళ్ళకండి. అక్కడ మేము మీకు వెళ్ళక్కర్లేదు. ఎలా చేయరు, ఎలా కూడా పెడతారు. చేయరు. చాలా గుళ్ళల్లో అందుకే వస్త్రధారణ పెట్టారు, జీన్స్ అది కాదు ప్యాంటు సార్, ఇప్పుడు అవన్నీ తెలిసిన విషయం మరి మాట్లాడుకుంటా అటువంటిప్పుడు ఇక్కడ అడిగిన విమర్శ విషయం దేని చెప్పండి. చేస్తున్నారు మీరు? అడిగిన విషయాన్ని విమర్శ చెప్పండి. చేయడం ఇప్పుడు మీకు కొడతాము అన్న వాళ్ళకి మీరు ఏం సపోర్ట్ సమాధానం చెప్తారు? చేస్తున్నారు. ఎందుకు కొడతామని అంటున్నారు? చాలా మందికి తెలియక అది. ఉమ్, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లోకి స్విమ్మింగ్ సూటే వేసుకుంటారు అక్కడ. అవును. అది స్విమ్మింగ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ సూట్ వేసుకోవడం అనేది తప్పైతే కాదు. ఉమ్, అక్కడ ఆమె వేసుకున్నారు. ఉమ్, ఆమెనేగా చాలా మంది ఆడవాళ్ళు చేస్తారు అట్లా. ఉమ్, మగవాళ్ళు కూడా స్విమ్మింగ్ చేసినప్పుడు ప్యాంటు చొక్కా వేసుకుని స్విమ్మింగ్ చేయరు. వాళ్ళు కొంచెం తక్కువ వస్త్రంతో చేస్తారు. స్విమ్మింగ్ అనేది తక్కువ వస్త్రం ఉండాలి ఉమ్. ఇంతకీ మీరు ఈజీగా స్విమ్ చేయడానికి. అనసూయ సంఘానికి అధ్యక్షుడు అనేదో అన్నారు ఆ అందులోనే. అనసూయ గారికి తను చెప్పింది ఏంటంటే, ఫ్యాన్స్ అనేటువంటి పదము తనకు కొంచెం మొదటి నుంచి కూడా తన ఇష్టం లేదని అభిప్రాయం కూడా చెప్పినారు. ఉమ్, మీరంటే సో అసలు అనసూయ తెలీదని కూడా అన్నారు. అభిమాన సంఘం అధ్యక్షుడు అనుకోండి. అటువంటిప్పుడు మేము అనుకోవడం కాదు, మేము అసలు ఫ్యాన్స్ అనే పదాన్ని ఆ మారుతాం, సంఘం తెలుగులో ఎక్కడ ఉంది, పెట్టుకుందాం. ఎక్కడ రిజిస్టర్ అయింది, ఆ ఆ. సంఘంలో మీ పోస్ట్ ఏంటి? అయితే మీకు ఒక ఉందా ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది కూడా ఒక హీరోలకి, హీరోయిన్లకి, ఆటగాళ్ళకి చాలా మంది అభిమానులు ఉంటారండి. ఉమ్, మీకు ఒక లైవ్ ఉదాహరణ చెప్పాలంటే, అంబేద్కర్ కి సేవా సంఘాలు ఉన్నాయి. అంబేద్కర్ గారు ఒక రాజకీయ నాయకుడు అనుకో, ఒక స్వాతంత్ర పోరాటం చేసినాడు. ఆయన రాజ్యాంగం రాశాడని ఆయనకి ఉమ్, తర్వాత చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన బర్త్డే రోజు కొన్ని వందల వేల మంది అంబేద్కర్ అభిమాన సంఘం అని, అంబేద్కర్ సేవా సమితి అని వాళ్ళందరూ కూడా కార్యక్రమం నిర్వహిస్తారు. ఉమ్, పూలదండలు వేస్తారు, కొన్ని చోట్ల అన్నదానాలు చేస్తారు, చాలా చాలా చేస్తారు. అంబేద్కర్ గారిని ఈ అభిమాన సంఘాలలో ఒక్కడు కూడా కలవాల. ఉమ్, ఆయన ఎప్పుడో చనిపోయాడు. చనిపోయి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన రాజ్యాంగం రాసిన ఆయన చనిపోయాడు. ఇప్పుడున్న అంబేద్కర్ సంఘాల వాళ్ళు ఎవ్వరు అంబేద్కర్ గారిని కలవాల. ఉమ్. కానీ వీళ్ళందరూ కూడా తన అభిమానాన్ని ప్రదర్శిస్తారు. అంబేద్కర్ గారి సిద్ధాంతాల పట్ల అవును, ఆకర్షితులైన అటువంటి కొంతమంది వాళ్ళందరూ తమ name అభిమానాన్ని register అవుతుంది, ప్రదర్శిస్తారు. ఒక ఐడి కార్డు, కార్డు ఆ, ఏదో ఒకటి ఇస్తారు వీళ్ళలో recognizing చూడండి, గా. వీళ్ళలో మీరు అనేక ఇంతకు మంది ముందు ఎప్పుడు రిజిస్ట్రేషన్ పోరాటం చూడండి, చేయలేని వాళ్ళు ఇప్పుడు ఎట్లా దిగారు? సేవా సంఘాలలో ఎక్కువ మందికి రిజిస్ట్రేషన్ ఉండదు. అంబేద్కర్ సేవా సంఘాలలో చాలా మంది రిజిస్ట్రేషన్ ఉండదు. ఉమ్, కొంతమంది రిజిస్ట్రేషన్ అయినా ఉంటాయి, రిజిస్ట్రేషన్ కాని ఉంటాయి. ఉమ్. ఇక్కడ ఎలా అంటే ఒక స్వచ్ఛంద సేవ, ఒక వాలంటరీ సర్వీస్ మీకు మీరుగా దిగి సేవ అనేటువంటి వాటిలో స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. స్వచ్ఛంద సంస్థలు అంటే ఇక్కడ ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ ఉండదు. ఉమ్, దేర్ ఈస్ జీరో మనీ ట్రాన్సాక్షన్. ఎవ్వరు మనీ అనేది అసలు ఇక్కడ టాపిక్ లేదు. అందరూ స్వచ్ఛందంగా తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ తమ సొంత మీకు మీరే డబ్బులతో సంఘ సంస్థ ఏదైనా చేస్తారు. అది ఇందులో ఎటువంటి దానికి కూడా తావులేదు. అది అది ప్రేమతో కాదు, నాకు మీరు చేసినటువంటి కన్ఫ్యూజ్ విషయము. అవ్వకండి, ఆ, నన్ను కన్ఫ్యూజ్ మీరు చేయకండి. మీకు నన్ను తెలియదు కన్ఫ్యూజ్ ఇన్ఫర్మేషన్. చేయకుండా మీరు ఆన్సర్, నాకు కాదు మిగిలిన వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు అనసూయ అభిమాన సంఘం అనే ఒక సంఘం ఉందా? దానికి ఏమైనా ఒక బోర్డు రిజిస్ట్రేషన్ ఉందా? దానిలో మీ పాత్ర ఏంటి? అది నేను ఉందా? వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఉమ్. వ్యవస్థాపక మీరే అధ్యక్షుడిని. మొత్తం మీరు ఒక్కరే ఉంటారా అనేక సంఘంలో? సంఘాలు ఉంటాయి. లేదా చాలా మంది ఉన్నారండి. ఆ. చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్. చూడండి, అనవసరంగా ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయకూడదు. ఉమ్. మీకు ఆమె చేసిన తప్పు కూడా వాస్తవానికి అసలు ఏమీ ఆవిడ లేదు. టార్గెట్ కదా, ఆవిడతో మాకు సంబంధం లేదు. అవును. ఆవిడ గాని నేను అనేది, అవును, మీరు ఒక లీడ్ తీసుకొని మీరు ఆ లీడ్ ని పట్టుకొని ఖచ్చితంగా ఆవిడ విప్పండి, మేము అబ్రాల్లో అన్యాయం ఉన్నారు కాబట్టి. చేస్తాము అనే పదం అంటున్నారు చూడండి, కదా, అది తప్పు కదా, అవును. అది కరెక్ట్ కాదు కదా. మీరు ఏం మెగాస్టార్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పిలుపునిస్తారు, మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయండి అని ఒక పిలుపునిచ్చారు అనుకోండి. కొన్ని వందల మంది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు తీసుకొని బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళ అభిమానులు చాలా మంది ఉన్నారు. అలాగే ఒక రామ్ గోపాల్ వర్మ గారు శ్రీదేవి గారికి వీరాభిమాని. ఆయన సంఘం అయితే పెట్టలేదు కానీ మీ దృష్టిలో మహిళలకి గౌరవం అంటే వీరాభిమాని. ఏ రకంగా ఇస్తారు? మహిళలు అంటే మీరు ఎలా అభివర్ణిస్తారు? మహిళల్ని పూర్తిగా గౌరవిస్తాము. మహిళలకి పురుషులకి సమానమైన హక్కులు రాజ్యాంగం కల్పించింది. మహిళా స్వేచ్ఛని కూడా గౌరవిస్తాం. అలాగే మహిళలంటే దేవతలు అని చాలా మంది చెప్తుంటారు, అది వాస్తవమే. కానీ మీరు రామాయణం చదివారో లేదో, రామాయణంలో ఉంది
ఉమ్, శ్రీరాముణ్ణి వాళ్ళ గురువు తీసుకెళ్ళినప్పుడు ఒక యాగం వాళ్ళు చేస్తుంటే యాగానికి కొంతమంది అడ్డం వస్తుంటారు రాక్షసులు. ఉమ్, రక్షణ కోసం తీసుకెళ్ళినప్పుడు తాటకి అని ఒక రాక్షసు వస్తుంది. ఉమ్, రాక్షసు వచ్చి యాగాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు తీవ్రంగా. ఉమ్, అప్పుడు శ్రీరామ దానిని వధించు అని చెప్తాడు ఉమ్, వాళ్ళ గురువు. ఉమ్, శ్రీరాముడు అంటాడు, మీరేంటండి, తాటకి అనేది ఒక రాక్షసి, ఉమ్, మరి ఆడవాళ్ళని గౌరవించాలి కదా, మరి ఆడదాన్ని పట్టుకొని ఆడవాళ్ళని కొట్టడం చంపడం అనేది తప్పు ఉమ్, అని మన సమాజంలో చెప్తుంటారు. మరి ఆడది కదా, ఆడదాన్ని పట్టుకొని మీరు దాని మీద బాణాలు ఏమంటారు, చంపమంటారంటే వాళ్ళ గురువు క్లియర్గా చెప్తారు, వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి కొంతమంది దేవతలుగా ఉంటారు, కొంతమంది రాక్షసులుగా కూడా ఉంటారు. ఎవరైతే దుష్కర్మ చేస్తున్నారో వాళ్ళని వధించడం కూడా తప్పు కాదు అని చెప్తారనమాట. అప్పుడు శ్రీరాముడు తన బాణాలు వేసి తాటకిని వధిస్తాడు. తాటకి చనిపోతుంది. సో సమాజంలో ఈ రోజున దేవతలు ఉన్నారు, రాక్షసులు కూడా ఉన్నారు. సమాజంలో గొప్ప మనసు గల ఉన్నారు, తాటకి లాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో ఉన్నారు. సో లెటస్ గమనించండి, అది వీళ్ళు నిజంగా మంచి అమ్మాయ చెడ్డమ్మాయి. కొంతమంది దుష్కర్మలు చేసే ఆడవాళ్ళు లేరు. మరి అందరూ స్త్రీలను గౌరవించాలి. వాళ్ళని గౌరవించమంటే ఎలా గౌరవిస్తారు ఎవరైనా? కాదు సార్, అంటే ఇప్పుడు ఈ ఇష్యూలోని అంటే ఇది ఇక్కడ ఆగిపోయిందని అనుకున్నాము, ఆగకుండా దాన్ని అలా కంటిన్యూ అవుతా ఉంది. బ్రేక్ పడాలి కంపల్సరీగాను. అందరూ సైలెంట్ గా ఉండిపోయారు కానీ ఎక్కడ తగ్గట్లేదు, మీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దాన్ని. రీసెంట్ గా కాంగ్రెస్ లీడర్ సంధ్యారాణి గారు, ఆవిడ కూడా చాలా గట్టిగా మీ మీద ఫోర్స్ఫుల్ గా మాట్లాడడం జరిగింది. మరి ఆవిడ అంటూ ఉంటే మీరు ఒక మాట కూడా ఏదో అంత కూల్ గా, ఎందుకంటే సంధ్యారెడ్డి ఇక్కడే నా ప్రాక్టికాలిటీ మీకు తెలిసింది. చాలా మంది మాట్లాడతారు కానీ అమలు చేయరు, కానీ నేను అమలు చేస్తాను. మీకు లైవ్ ఎగ్జాంపుల్ అదే కదా, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అనేది నేను ప్రత్యక్షంగా మీకు గమనించి ఉంటారు. సంధ్యారెడ్డి గారు నన్ను మాటలన్నా, నేను సంధ్యారెడ్డి గారిని ఒక్క మాట అంటే ఎవరైనా చూసారా? ఎందుకని లేదు? నాకు కూడా నోరుంది, నాకు కూడా బూతులు చాలా వచ్చే అవకాశం కూడా ఉంది కదా, కానీ నేను సంధ్యారెడ్డి గారిని ఒక్క మాట ఎందుకని లేదు? కారణం ఆమె ఒక స్త్రీ, ఆమె ఒక మహిళ. దీన్ని బట్టి సభ్య సమాజానికి ఏం తెలిసిందంటే, ఒక మహిళ పురుషుడిని తిట్టుతూ ఉండొచ్చు, తిట్టినా గానీ అదే పురుషుడు కనుక పొరపాటు ఒక మాట నేను సంధ్యారెడ్డి గారిని అనున్నట్టయితే అది చాలా కాంట్రవర్సీ అయిపోయింది. అంటే భయపడి మీరేమనలేదా? గౌరవించాను. భయపడ్డానికి గౌరవించడానికి చాలా తేడా ఉంది. నేను ఆమెను గౌరవించాను. భయపడ్డాడు అందుకే గౌరవించాను అంటున్నారు. భయపడేదే ఉందండి, కేసులు పెడతారని నోరు నేనే ఆమె మీద పెట్టచ్చు. ఆ లెక్కన చూడండి, చట్ట ప్రకారము స్త్రీలు పురుషులనన్నా, పురుషులు స్త్రీలనన్నా. మీకు ఇంకో సంగతి చెప్తా, దాని గురించి ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి. భరణం అనేది ఒకటి కోరుతుంటారు చాలా మంది. భరణం అంటే ఆడవాళ్ళకే మగవాళ్ళు ఇవ్వాలి అనుకుంటారు. కాదు, స్త్రీ ఉద్యోగం చేస్తూ, భార్య ఉద్యోగం చేస్తూ, భర్త నిరుద్యోగం అయితే భర్త కూడా భరణం కోరచ్చు. ఇది కొత్తగా వింటున్నాను. సమానం అని అందరూ మాట్లాడతారు కానీ వాస్తవానికి స్త్రీలకే ఎక్కువ అధికారం ఉంది. స్త్రీలను ఎవరైనా సరే దూషిస్తే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కానీ పురుషుల పట్ల వివక్షత ఎక్కువ ఉంది. ఈ రోజు సమాజంలో మగవాళ్ళ పట్ల అన్ని రంగాల్లో ఉంది. అన్ని రంగాలలో మగవాళ్ళ మీద విచక్షత ఎక్కువ ఉంది. ఆడవాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంది, మగవాళ్ళకి తక్కువ వాల్యూ ఇస్తున్నారు సమాజంలో. ఇది వాస్తవం కూడా. ఒక అమ్మాయి ఎవరైనా వెళ్ళేసేసి ఒక అత్యాచారం జరిగిందనో మరో మీద కేసు పెడితే, ఇదివరకు అలానే ఉండేది, 498 కేసులని పెట్టేవాళ్ళు. ఆడవాళ్ళు కేసు పెట్టగానే అది నిజమా అబద్ధమో తెలియకుండా భర్తని, అత్తగారు, మామగారిని, రంభగారి విషయంలో రంభగారు ఎక్కడో విదేశాల్లో ఉంటే ఆవిడ మీద కూడా కేసు పెట్టారు, ఆడపడుచు అనే ఉద్దేశంతో. సినీ హీరోయిన్ రంభగారి మీద కేసు బుక్ అయింది, 498 కేసు. ఆమె ఎక్కడో విదేశాల్లో ఉంది. విదేశాల్లో ఉండేటువంటి ఆమె ఈమెను ఇండియాలో ఉండే ఆమెను వేధించిందని కేసు బుక్ చేశారు ఆమె మీద. తర్వాత వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, వేరే విషయం అది. కానీ ఇటువంటి వ్యవస్థ, అందుకని ఇప్పుడు ఏం చేశారంటే చట్టంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. అదేంటంటే ఎవరైనా 498 కేసు పెడితే ఫస్ట్ విచారిస్తారు, నిజమా కదా తెలుసుకోవాలి. నిజమా కదా తెలుసుకొని అప్పుడు కూడా చర్య, నిజంగా ఆమెను బాధ పెట్టుంటే చర్యలు తీసుకోండి చట్ట ప్రకారం. కానీ దొంగ కేసులను ఎంకరేజ్ చేయొద్దు. ఇట్లా పగబట్టి అత్తమామల మీద కేసులు పెట్టి, భర్తల మీద కేసు పెట్టి ఇప్పుడు కేసు క్లోజ్ అయిపోయినట్టేనే. ఇప్పుడు మీరు ఈ వాదనలు ఇవన్నీ మ్యాటర్ చేంజ్ అయింది ఇంకా దీనిలో. ఎందుకంటే ఇదే స్త్రీలు పురుషుల మధ్య సమానత్వం అనేది ఉండాలి, పురుషుల హక్కులను కూడా కాపాడాలి. ఇప్పుడు మేడం గారు చెప్తున్నట్టు పురుష కమిషన్ కూడా పెట్టాలి, మేము కూడా డిమాండ్ చేస్తాం. పురుష కమిషన్, ఇప్పుడు మహిళా కమిషన్ ఎలాగుందో పురుష కమిషన్ కూడా పెట్టాలి. ఎవరైనా మహిళలు కనుక పురుషుల్ని వేధిస్తే, మీకు భర్త బాధిత సంఘం ఒకటి ఉంది తెలుసా? తెలీదు? సారీ, భార్యా బాధితుల సంఘం ఒకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే భార్యల వల్ల బాధపడ్డ భర్తలందరూ కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూర్చొని కొంత ప్రయత్నం చేస్తారు, సాల్వ్ చేయడానికి, కౌన్సిలింగ్ చేస్తారు. అదే విధంగా
పురుషులు కూడా సంఘం పెట్టాలి, పురుష కమిషన్ కూడా పెట్టాలి. మీ డిమాండ్ అది పురుష డిమాండ్ కమిషన్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా గమనించాలి. ఎందుకంటే చాలా మంది చాలా చోట్ల కూడా పురుషులకు కూడా వేధింపులకు గురవుతున్నారు అనేది కూడా వాస్తవము. సో పురుషుల కమిషన్ కూడా పెట్టాలి. సంజయ్ రెడ్డి గారు మీరేమైనా ఫేస్ చేశారు అట్లాగా స్పష్టంగా చెప్పారు. పురుషులు వేదనకి గురైన కండిషన్స్ చాలా మందిని చూసినాం. మీరు ఎప్పుడైనా ఫేస్ మా మిత్రుల దగ్గర చూశాను. సాధారణంగా ఏంటంటే పురుషులు ఎవరు చెప్పరు బయటికి, అదే ప్రాబ్లం. పురుషులు ఎవరు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకని ఏంటంటే అవి బయటకు ఎక్కువ రావు. కానీ ఖచ్చితంగా ఉంది. పురుషుల్ని వేధించే స్త్రీలు చాలా. సోక్రటీస్ లైవ్ ఎగ్జాంపుల్. ఆయన ఇప్పుడు లేరనుకోండి, సోక్రటీస్ చరిత్ర చదివితే ఎవరేం చెప్తారు, సోక్రటీస్ భార్య గయ్యాలి గంప. గయ్యాలి గంప అయిన భార్య చేత సోక్రటీస్ చాలా బాధలు పడ్డాడు. అవును, ఇది అయితే మొత్తానికి అవును మొత్తానికి మీరు మిగిలిన పొలిటికల్ సినిమా అనాలిసిస్ అన్ని పక్కన పెట్టేసేసి పూర్తిగా కాంట్రవర్సీ ఇష్యూస్ లోకి దిగిపోయారు. కాదు సార్, అసలు ఎలాగో చూసాం, మీరు ఇప్పుడేమో అంత స్టైల్ మార్చేసారు పూర్తిగాను. అసలు డ్రెస్ సెన్స్ మారిపోయింది, మీ గ్లామర్ మారిపోయింది. ఏంటి మరి దేనికి ట్రై చేస్తున్నారు అసలు? ఏంటి ఇంకా యువత పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తాను, బిగ్ బాస్ 10 కి పంపిస్తామని కొంతమంది అంటున్నారు. బిగ్ బాస్ 10 కి తర్వాత కూడా పాలిటిక్స్ అంటే తమిళంలో విజయ్ గారు పార్టీ పెట్టారు కొత్తగా, మీరంతా చూసే ఉంటారు. ఆ పార్టీకి కూడా వీలైతే నేను ప్రచారం చేస్తాను. త్వరలో తమిళనాడులో విజయ్ గారు పెట్టిన పార్టీకి ఒకవేళ అన్ని కుదిరితే ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది. ఆయనకు అందుకే స్టైల్ మార్చారు. అందుకే స్టైల్ గా తమిళనాడు పద్ధతిలో కళ్ళజోడు కూడా పెట్టుకుంటుంది. అందులో మీరు వెళ్ళి మీరు సేవలు స్టార్ట్ చేసే వరకు మెయింటైన్ చేస్తారు. ప్రచారం చేయాలని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే స్టాలిన్ గారి ప్రభుత్వం బానే ఉంది. స్టాలిన్ గారి ప్రభుత్వం అంటే నాది కొత్త పద్ధతి ఉంటుంది, నా ప్రచారం కొత్త విధానం ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ రోజున ఏంటంటే ప్రపంచంలో అందరికి అన్ని తెలుసండి. ఈ రోజు రాజకీయ నాయకులు ఉపన్యాసం ఒక చోట ఉందంటే ఎవరు రావట్లేదు. అదే మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు ఆయన ఉపన్యాసం ఉందని చెప్తే ప్రజలందరూ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ పనిని ఆపేసుకొని గాంధీ గారు ఏం చెప్తారు వినాలి, మనం ఆయన చెప్పిన చేయాలని వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ సిన్సియారిటీ. ఈ రోజున రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి సభలుంటే మన లైవ్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో జరిగింది. నేను చూశాను, నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా. నేను ఏదైనా కన్ఫర్మ్ చేసుకుంటేనే మాట్లాడతాను. చూశాను. సో మీరు ఇప్పుడు విజయ్ గారు పార్టీ పెట్టారు. ఆయన సమాజంలో ఏదో కొత్తదనం చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. సో కొత్తదనం చూపించాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నారట. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది, ఇక్కడ లేదు. రాజకీయాల్లో శూన్యత ఎందుకుందంటే అక్కడ తమిళనాడులో 2 ప్రధాన గజాలు ఉండేవి. ఆ ప్రధాన గజాలు ఏంటంటే ఒకటి కరుణానిధి, ఒకటి జయలలిత. ఈ జయలలిత గజం అంటే ఏనుగండి, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోండి. గజం అంటే ఏనుగంటే లాగా బలమైన వ్యక్తులు అని అర్థం. గజం అంటే బలమైన 2 గజాలు. కరుణానిధి జయలలిత ఉన్నారు. జయలలిత గారు చనిపోయారు, కరుణానిధి కూడా చనిపోయారు. ఇప్పుడు అక్కడ స్టాలిన్ గారు కరుణానిధి గారు తర్వాత వచ్చారు. ప్రతిపక్షాల్లో బలమైనటువంటి నేత లేరు. రాజకీయ శూన్యత ఉంది. ఆంధ్రాలో రాజకీయ శూన్యత లేదు. తమిళనాడు ఇప్పుడు విజయ్ గారు దాన్ని ఏమైనా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారేమో, అది మనకి తెలుసు త్వరలో. మీరు స్వచ్ఛందంగా మీ సర్వీస్ విజయ్ గారి సభలకి ఖచ్చితంగా ఆయన అడిగితే మటుకు సపోర్ట్ చేస్తాను. ఆయన మిమ్మల్ని అడిగితే సపోర్ట్, దానికి అన్ని రకాలుగా డిస్కషన్ చేస్తాము. వాళ్ళు కూడా మీరు తెలుసు, మేము ఆయన అభిమానులమే. ఆయన మంచిగా ఆయన సినిమాలు చూసారా? మీరు విజయ్ గారు? అవునండి, మనం సపోర్ట్ చేయాలి. ఆయన సంఘాన్ని ఇంకా విజయ్ గారికి సంఘం ఏం పెట్టలేదు. పెడితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్, సంఘం పెడితే ఖచ్చితంగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. విజయ్ గారికి కూడా అడుగుతాము, కమ్యూనికేషన్ కూడా చేసి ఒకవేళ అంతా ఓకే అయితే విజయ్ గారికి సపోర్ట్ గా కూడా మాట్లాడటం జరుగుతుంది. చాలా కొత్త విషయాలు చాలా చెప్పారు ఈ రోజు. సమాజంలో మార్పు రావాలండి. నేను మీకు ఒక పండితుడిగా కూడా చెప్తున్నాను. ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడిందో, పోయిన ఉగాదికి ఏర్పడింది షష్టగ్రహ కూటమి. ఏర్పడిన తర్వాత సమాజంలో అనేక మార్పులు రాబోతున్నాయి. జ్యోతిష శాస్త్ర నిపుణులకు కూడా చాలా మందికి ఆ విషయం తెలుసు. సమాజంలోంచి కొంతమంది కొత్త వ్యక్తులు బయటకు రాబోతున్నారు. మీలాంటి వారు. నేను ఇప్పుడు సమాజానికి బయటకు వచ్చా, ఇంకా చాలా మంది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా కొత్త సంఘటనలు సమాజంలో జరుగుతాయి. ఇప్పుడు ఫైనల్ గా ఒకటి చెప్పండి, మీ మీద విపరీతమైన భారీ ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు అనసూయ గారు, శివాజీ గారు వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. పెద్ద మూవీలు ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్, రాజేసాబ్ ఇవన్నీ జరుగుతున్నా కూడా స్క్రీన్ మీద టైం మీదే ఎక్కువ కనిపిస్తుంది. సో ట్రోలింగ్ అంతా కూడా నెగిటివ్ గా ఉంటుంది. దానికి మీరు ఏం చెప్తారు? ఫైనల్ ఆన్సర్ చెప్పండి సార్.
ఎప్పుడైనా ఇప్పుడు చూసే జనాలే కదా మనల్ని మెచ్చుకునేది కానీ చీదరించేది కానీ. అవును. సో దానికి మీరు ఏం చెప్తారు ఆన్సర్? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఒక అందమైన యాంకర్ ఇంటర్వ్యూ చేసిందండి. ఆమె చూడండి, మళ్ళా మీరు అంత ఓపెన్ గా చెప్తున్నారు. అవును, నేనేం తప్పన్నానా? మీరు అందంగా ఉన్నారండి, మీరు అందంగా ఉన్నారని చెప్తున్నాను. నేనేమైనా మీకేమైనా తప్పు అనిపించిందా? అంటే అందరూ అలా తీసుకోపోవచ్చు. అందంగా ఉండడం వెటకారం అనుకున్నారు అనుకోండి. అందంగానే ఉంది, అందంగా ఉంది కాబట్టి అందంగా చెప్పాను, లేదంటే బాగాలేదని చెప్పాను. ఉన్నదన్నట్టు చెప్తాను. ఒక అందమైన యాంకర్ చక్కటి ఇంటర్వ్యూ తీసుకుంది, బాగా మాట్లాడింది. ఆమె ఏంటంటే స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడింది. నేను అక్కడ అదే చెప్పాను, స్త్రీలు స్వేచ్ఛగా ఉండాలి, సమానత్వం ఉండాలి. కాదండి, నా నా తిండి నేను తింటున్నాను. ఆమె అన్నమాట, నా బాడీ నా ఇష్టం ఎలా ఉంటుందండి. ఆమె అనడానికి వీల్లేదు, నా బాడీ నా ఇష్టం అని ఎలా ఉంటుంది అని 2-3 సార్లు కూడా అన్నది అనసూయ గారి గురించి. సరే, ఇంటర్వ్యూ చక్కగా చేశారు, అంతా అయిపోయింది. నేను ఆమె ఎంత చెప్పినా స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉన్నాయండి, ఆమె వ్యక్తిగత జీవితం ఆమె ఇష్టం అని నేను చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత ఆమెని అక్కడ ఉన్న కెమెరామెన్ ఒకటి అడిగాడు, ఏంటంటే ఆమె ఫుల్గా సెంటు కొట్టుకుని వచ్చింది. ఆమె దగ్గర నుంచి బాగా సెంటు వాసన వస్తుంది. అక్కడ ఉన్న కెమెరామెన్ ఆ యాంకర్ గారు, ఏమండి ఇంత సెంటు కొట్టారు ఏంటంటే, వెంటనే ఆ అమ్మాయి ఉంది, నా బాడీ నా ఇష్టం అయ్యా, నేను సెంటు కొట్టుకుంటాను, నీకెందుకు అని. సో ఇక్కడ ఎవరు ఎన్ని మాట్లాడినా తిరిగి అందరూ సపోర్ట్ చేసేది అనసూయనే. ఒక మహిళగా ఆమెకు సపోర్ట్ అంతే కదా. అనసూయ గారు చెప్పింది కూడా అసలు ఆవిడ ఎవరు మధ్యలో నాకు అర్థం కాదు. అనసూయ గారు ఒక మహిళగా నా జీవితం నా ఇష్టం అంది. ఆమె అదే గురించి చెప్పింది. అవును, ఆమె నా బాడీ నా ఇష్టం అంది. మిగిలిన ఆడవాళ్ళు కదా, వాళ్ళకి అందం అది ఉండదు. నా బాడీ నా ఇష్టం అంది, నా బాడీ నా ఇష్టం అండి, సెంటు కొట్టుకుంటాం. ఎడదయ్యండి ఏంటి సెంటెన్స్, అది అదే సెంటెన్స్ ఉంటుంది. ఎవరిని అడిగినా నా బాడీ నా ఇష్టం అండి, నా లైఫ్ నా ఇష్టం ఇదే అంటారు. పాట ఉంది, పాట ఉంది, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఈ పాట ఊరికే రాయిలా, అవునంటే కాదని, కాదంటే అవును. సో ఇక్కడ చూస్తే చాలా మంది కూడా బహిరంగంగా కొంతమంది అనసూయ గారిని విమర్శించిన ఆ విధానం అనేటువంటిది, ఒక రామ్ గోపాల్ వర్మ యాజ్ ఏ జెండర్, మేల్ జెండర్, యాజ్ ఏ అనసూయ ఫిమేల్ జెండర్, ఎక్కువ మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది అదే, అనసూయ గారు చెప్పింది నా జీవితం నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, ఆమె జీవితం ఆమె ఇష్టం. అవునండి, ఆమె జీవితం ఆమె ఇష్టం, ఆమె బాడీ ఆమె ఇష్టం, నా బాడీ నా ఇష్టం, నీ బాడీ నీ ఇష్టం, అంతే. దట్ ఈస్ ద ఫ్రీడమ్ వీ హావ్. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు పుట్టింది 100 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్ దగ్గర, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నా ఇష్టం నా లైఫ్ అని అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పుట్టింది మీరు చూసారా? పోయి స్వాతంత్ర పూర్వ ఇంట్లోకి వెళ్ళి మీరు చూసారా? ఎప్పుడు స్వాతంత్రం రాకముందు అలా లేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఆవిడ మాట్లాడడం తగ్గించండి. అసలు ఇప్పుడు ఉన్న అందుకనే నిన్న చూడండి, ఎవరంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ కళ్యాణ్ గారు, తనూజ గారు, వాళ్ళిద్దరు చక్కగా కలిసిపోతున్నారు. మరి కళ్యాణ్ గారు, తనూజ గారు చెప్పారు లేడీ టైగర్ తనూజ అన్నాడు. లేడీ టైగర్ తనూజ అని చెప్పేసి ఆవిడ గురించి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏదో అన్నాడండి, ఒక బిరుదు ఏదో చెప్పాడు, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అండి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆమె తనూజ్ గారు అన్నారు. కానీ మాకందరికి ఏమనిపిస్తుందంటే క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అనేటువంటిది అనసూయ గారు అనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అనసూయ అనే బిరుదు ఆవిడ కూడా ఇవ్వచ్చు. అదే విధంగా ఆమె తను నిజమైన హీరోయిన్ అని చెప్పడం జరిగింది. సమాజంలో నిజమైన హీరోయిన్లుగా కూడా అందరూ బతకాల్సిన అవసరం కూడా ఉంది. లేడీ టైగర్ అనసూయ అని కూడా అనొచ్చు, లేడీ టైగర్ అనసూయ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆమె సత్యంలో బతుకుంది, రియాలిటీలో ఉంది, ప్రాక్టికల్ గా ఉంది. అందరూ కూడా సాంప్రదాయాలు పాటిస్తున్నారు చక్కగా తమ జీవితంలో, తమ వ్యక్తిగత జీవితం తమ ఇష్టము, ఎవరి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మన రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము స్వేచ్ఛ కూడా జీవించడం అనేటువంటిది అనసూయ గారు ఇచ్చినటువంటి కూడా అభిప్రాయం కూడా. అదే ఆవిడ ఇచ్చిన అభిప్రాయాలు మీరందరూ మీకు ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, అంతేగాని అందరికి దాన్ని ఆపాదించకూడదు. ఆపాదించలేదు, ఆమె ఎక్కడ చెప్పలేదు నాకు నచ్చాలని లేదు, నేను లేదు, ఆమె ఏం చెప్పలేదు. మీరు ఎక్కడైనా ఒక్కచోట చూపించండి. మీ అభిమానులే గగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ కన్నా మీ అభిమానులే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది కాబట్టి. నిజం నిప్పు లాంటిది, సత్యమేవ జయతే. సొసైటీకి పనికొచ్చేది పెద్దగా ఇది సొసైటీకి పనికొచ్చే విషయం. మీరు చెప్పిన విషయం 2-3 బాగా ఇదే వాస్తవం.
చూడండి మీరు, నేను ఇందాక అన్నది అదే. ఒకప్పుడు గాంధీ గారు మాట్లాడిన మాటలకు జనం ఎందుకు వచ్చారు, ఈ రోజు రాజకీయ నాయకులు మాట్లాడతారు జనం ఎందుకు రావట్లేదు అంటే నిజాయితీ ఉండాలి, మాటల్లో నిజాయితీ ఉండాలి, మాటల్లో ట్రూత్ ఉండాలి. అప్పుడే జనం ఇతని మాటల్లో వాస్తవం ఉంది అనుకోవాలి. మీ గుండె మీద మీరు చేసుకుని ఆలోచించండి. మీ వ్యక్తిగత స్వేచ్ఛలో, మీ వ్యక్తిగతంగా జీవించే విషయంలో మీకు స్వేచ్ఛ ఉన్నదండి. అది అవునా కాదా మీ గుండె మీద చేసుకొని మీకు మీరు చెప్పుకోండి. మీకు మీరు రెస్పాన్సిబుల్. నాకేమో రెస్పాన్స్ ఎవరు కాదు. నేను కూడా ఎటువంటి సందేశాలు ఎవరికి ఇవ్వట్లేదు. సరే, మీరు మొత్తానికి అయితే విజయ్ పార్టీకి సపోర్ట్ గా ఉంటారు ఆయన పిలుపునిస్తే, అంతే కదా? ఆల్ ద బెస్ట్ అండి. తమిళ్ విజయ్ గారే. ఇక్కడ విజయ్ విజయ్ దేవరకొండ ఆయన విజయ్ దేవరకొండ అంటాం కదా, తమిళ్ విజయ్. రైట్ సార్, ఆల్ ద బెస్ట్.